యొక్క వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. గత ఆదివారాల్లో మనము దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే మనం ఎలా ఉండాలని విషయాల్లో జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో కూడా దేవుని ఆశీర్వాదం కోసమే ఆ విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. మొట్టమొదటిగా దేవుని ఆశీర్వాదం అంటే ఏమిటి అని చెప్పామంటే దుష్టత్వం నుండి మనం మరలించబడటం. రెండవదిగా ప్రతి కీడు చేయకుండా మేలు చేయటం. మూడవదిగా దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం. నాలుగవదిగా మనము నీతిమంతులుగా ఉండటం, అంటే దేవుని రక్తం ద్వారా కడవబడటం. అలాగే ఐదవదిగా నమ్మకంగా దేవుని దగ్గర ఉంటే దేవుని ఆశీర్వాదాలు ఇస్తాడని. ఆరవదిగా ఇతరులకి సహాయం చేసేవారుగా ఉండాలని. అలాగే దేవుడు ఆ వాక్యము శ్రద్ధగా విని వాక్యానుసారంగా జీవితం జీవించాలని గత ఆదివారాల్లో ఈ విషయాన్ని గురించి మనము నేర్చుకున్నాం. అలాగే ఈ యొక్క ఆదివారంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనము దేవుడు ఇచ్చినప్పుడు కొంచెంగా ఇస్తే దేవుడు విస్తారమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. కొంచెంగా విత్తాలి. కొంచెంగా ఇచ్చినా కూడా కొంచెంలో విధేయత చూపిస్తే అది విస్తారమైన ఆశీర్వాదం కూడా దేవుడు ఇస్తారు. ఉదాహరణకు బైబిల్ గ్రంథం నుంచి మనము దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఈ సమయంలో దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి అని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే నీకున్న దానిలో నుంచి దేవునికి మొట్టమొదటగా నీకున్న దానిలో దేవునికి ఇవ్వాలి. నీకు ఏదైతే ఉందో దానిలో నుంచి మొత్తం ఇవ్వట్లేదు కానీ, లేనిది ఇవ్వట్లేదు కానీ, దేవుడు అడగట్లేదు కానీ, నీకున్నది ఏదైతే ఉన్నదో దానిలో నుంచి దేవునికి ఇవ్వాలి. దేవుడే సమస్తాన్ని కూడా దేవుడే ఇస్తున్నాడు. దేవుడు సమస్తాన్ని కూడా కలుగు చేశాడు. సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు. ఆకాశము, భూమి, సముద్రము, దానిలోని సర్వమును కూడా దేవుడే కలుగు చేశాడు. కాబట్టి కలుగు చేసిన దేవుడు మనకన్నీ కూడా ఇచ్చాడు. గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, అలాగే వాతావరణం అన్నీ కూడా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుడు నీకు ప్రాణాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. దేవుడు నీకు బలాన్ని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు. ఇలాగే నీకు అన్నీ ఇస్తున్నాడు. అన్నీ ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన దానిలో నుంచి మీకు దేవుడికి ఇవ్వాలి. ఇచ్చిన దానిలో నుంచి దేవునికి ఇవ్వాలి. నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగంలో నుంచి నువ్వు దేవునికి దశంభాగం కానీ, నువ్వు మొక్కుబడి కానికి కానీ ఏదైనా దేవునికి ఇవ్వాలి. దేవుడు సమయం ఇచ్చాడు, ఆ సమయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. 24 గంటల సమయం ఇస్తే ఆ సమయంలో దేవునికి ఇవ్వాలి. తప్పనిసరిగా దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అలాగే నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? దేవుని యొక్క పరిచర్య చేయాలి. దేవునికి మనము అన్ని విషయాల్లో మనకి దేవునికి సంబంధించిన పరిచర్య విషయంలో మనం తోడ్పాటును అందించాలి, సహకరించాలి. అంటే ఆరోగ్యం ఇచ్చాడు, అలాగే ఉద్యోగం ఇచ్చాడు, నీకు గృహాలు ఇస్తున్నాడు. గృహాలు ఇచ్చినప్పుడు కూడా దేవుడిచ్చిన గృహం కాబట్టి దానికి నువ్వు ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వాలి. తప్పనిసరిగా అన్ని ఇవ్వాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుడికి ఎందుకు ఇవ్వాలి మనం అనుకుంటాం. ఎందుకు ఇవ్వాలంటే దేవుడు ఇచ్చాడు కనుక మనం ఇవ్వాలి. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి ఆరోగ్యాన్ని దేవునికి ఉపయోగించాలి. దేవుడు సమయం ఇచ్చాడు కనుక ఆ సమయాన్ని దేవునికి ఉపయోగించాలి. దేవుడు తలాంతులు ఇచ్చాడు కాబట్టి ఆ తలాంతులు దేవునికి ఉపయోగించాలి. దేవుడు నీకు అన్ని విషయాల్లో దేవుడు ఏదైతే ఇస్తున్నాడో అది సమస్తం కూడా దేవుడికే ఇవ్వాలి. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమి ఇవ్వాలంటే దేవునికి నీకున్న దానిలోంచి దేవుడికి ఇవ్వాలి. మనం బైబిల్ గ్రంథంలోంచి జ్ఞాపకం చేసుకుంటే మోషే దగ్గర ఏమున్నది అంటే ఏముంది? కర్ర మాత్రమే ఉంది. అయ్యా నీ కర్ర చాలు, ఐగుప్తు దేశం నుండి ప్రజల్ని బయటకు రప్పించాలంటే అయ్యా మోషే రమ్మన్నప్పుడు, అయ్యా మోషే నా దగ్గర ఏమీ లేదన్నప్పుడు నీ దగ్గర ఏముందంటే ఇది కర్ర మాత్రమే ఉందండి. ఆ కర్ర చాలు రా అని ఆ కర్రతోనే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ కర్రతోనే దేవుడు అనేక అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరిగించారు. ఇంకా మనము ఏమి ఇవ్వాలంటే ఉత్సాహంగా ఇవ్వాలి. ఇచ్చేది కూడా మనం ఎలా ఇవ్వాలి? ఉత్సాహంగా ఇవ్వాలి. నీ సమయం ఇచ్చినా లేకపోతేనేమో నీకు ఏదైతే రాబడి ఇచ్చినా ఆ రాబడి ఇచ్చినప్పుడు ఉత్సాహంగా దేవుడిస్తే ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. నువ్వు సనుక్కోకుండా గొనుక్కోకుండా దేవునికి ఉత్సాహంగా నువ్వు ఇచ్చేవారుగా ఉండాలి.
మూడోదిగా ఏమి ఇవ్వాలి మనం అంటే శ్రేష్టమైనది ఇవ్వాలి. శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి. దేవునికి ఇచ్చేది శ్రేష్టంగా ఉండాలి, ప్రథమదగా ఉండాలి, దేవునికి మంచిగా ఉండేది ఇవ్వాలి. అలా కాకుండా మనము ఇష్టానుసారంగా పనికిరాంది కొంతమంది చూస్తాం. కానుకలు వేసేటప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే చినిగిపోయిన నోట్లు, అలాగే రంగు పూసిన నోట్లు, అలాగే మళ్ళీ ఎడన సిత్తు బొమ్మ ఆడినప్పుడు బాగా అవుతాయి కాయిన్స్, బాగా చొట్ల పడతాయి. ఆ నోట్లు రెండు ఒక్కొక్కరు వేస్తే కానుకల బాక్స్ చూసినప్పుడు ఒకసారి 2 నోట్లు కూడా మధ్యగా చినిగిపోయి ఆవంతున మడత పెట్టి వేస్తారు. మరి పిల్లలు వేస్తారు, పెద్దవాళ్ళు వేస్తారు తెలియదు, కానీ అలా ఇస్తారు. కానీ దేవుడు అది మెచ్చడు. కానీ నీకు ఇచ్చిన దానిలో శ్రేష్టమైనది ఇవ్వాలి. మనము చూస్తాం ఒక్కొక్కరికి ఆ శాలరీస్ వచ్చినప్పుడు అంట, ఆ శాలరీస్ మంచి నోట్లు పెద్ద పెద్ద మంచిగా అంటే కొత్త నోట్లు ఇస్తారు. ఎందుకంటే దేవుడు మనకి ఇస్తున్నాడు కనుక ఆ ఇచ్చిన దానిలోంచి దేవునికి ఇవ్వాలి. అలాగే చినిగిపోయింది, చెల్లనివి, లేకపోతేనేమో పాత నోట్లు, ఆ నూనె అయిన నోట్లు, రంగు పూసిన నోట్లు అవి ఇవ్వకూడదు. కానీ శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలి. అలాగే మనం ఎలా ఇవ్వాలి? నీ తలాంతులను దేవునికి ఉపయోగించాలి. నీకేదైతే తలాంతులు ఇచ్చాడో ఆ తలాంతులను దేవునికి ఉపయోగించాలి. ఉదాహరణకి పాటలు పాడే తలాంతులు ఇస్తారు కొంతమందికి పరిచర్య చేసే ఆ తలాంతులు ఇస్తాడు, కొంతమందికి ఊడ్చే తలాంతులు ఇస్తారు, కొంతమందికి సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేసే తలాంతులు ఇస్తాడు, కొంతమంది వాక్యం పరిచర్య చేసే తలాంతులు ఇస్తాడు. ఏదైనా కొంతమందికి వంట చేసే తలాంతులు ఇస్తారు, కొంతమందికి అంట్లు గడిగే తలాంతులు ఇస్తారు. దేవుడు ఏదైతే ఇచ్చాడో అది దేవునికి ఇవ్వాలి. నీకు ఇచ్చినది తలాంతుల్ని దేవునికి ఉపయోగించాలి. ఉపయోగించకుండా నాకు బదులే వేరే వాళ్ళు చేస్తారులని మనం అనుకుంటాం. ఏమనుకుంటాం? అన్ని ఆశీర్వాదాలు కావాలనుకుంటాం. మరి అన్ని ఆశీర్వాదాలు పొందుకున్న నేను మనం దేవునికి ఇచ్చే విషయంలో ఎలాంటి ఇస్తున్నాం? నువ్వు సమయాన్ని ఇస్తున్నావా? అలాగే నీ తలాంతుల్ని దేవునికి ఇస్తున్నావా? నీకున్న దాని నుంచి దేవునికి ఇస్తున్నావా? ఉత్సాహంగా ఇస్తున్నావా? శ్రేష్టమైనది ఇస్తున్నావా అని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అన్నీ దేవుడు ఇస్తున్నాడు. వాటిని దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఎక్కడ కూడా వెనకడుగు వేయకూడదు. నీకున్న జ్ఞానము కానీ, నీకున్న బలము కానీ, నీకున్న ఆరోగ్యం కానీ, నీకున్న గృహాలు కానీ, ఘనత కానీ, సమయాన్ని కూడా అన్నీ కూడా దేవుడు ఇస్తున్నాడు. దేవుడిచ్చిన దానిలోంచి దేవునికి ఇవ్వటానికి ఎందుకు మనకి వెనకడుగు వేస్తున్నాం? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి వారు కూడా దేవుడిచ్చిన సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఉదాహరణకు రైలుకి వెళ్ళాలంటే ఎన్ని గంటలకు వెళ్తాం? మనం ఒక టైం ఇచ్చినప్పుడు 7 గంటల ట్రైన్ అయితే ఆ 7 గంటలకు మనం 7 గంటలకు వెళ్తామా? 7:10కి వెళ్తామా? లేకపోతే 7:30కి వెళ్తే ట్రైన్ ఉండిద్దా? ఉండదు. మరి ఎన్ని గంటలకు వెళ్తాం మనము? 6:40కి 6:30కి వెళ్ళి కూర్చుంటాం. అదే ఫ్లైట్కి అయితే 2 గంటల ముందే వెళ్ళి కూర్చుంటాం. మరి దేవుడు అంత సమయాన్ని మనకు అనుగ్రహిస్తుంటే ఆ సమయంలో దేవునికి ఇస్తున్నావా లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీవు కానీ నేను కానీ, చెప్పే నీవు కానీ నేనే కానీ సరే, వినే మీరైనా సరే, దేవునికి ప్రాధాన్యత ఎంత ఇస్తున్నాం? దేవుని పట్ల నిర్లక్ష్యత ఎలా ఉంటుంది? ఆసక్తి ఎలా ఉంటుంది? సరే, ఇవన్నీ ఇస్తున్నాం. ఎందుకు ఇవ్వాలి దేవుడికి? మనం ఎందుకు ఇవ్వాలంటే దేవుడు ఇస్తున్నాడు కనుక దేవునికి ఇవ్వాలి. ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో దేవుడికి అందరికీ సమస్తాన్ని కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు? మనకు కలిగింది ఏది ఆయన లేకుండా మనకు కలుగలేదు. సమస్తము ఆయన ద్వారే కలిగింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 2 వచనాలు 3 వచనాలు జ్ఞాపకం చేసుకున్నట్టే మనకు కలిగింది ఏది కూడా, చదవండి అమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయం 2, 3 వచనాలు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. అలాగే అపోస్తల కార్యక్రమంలో 5వ అధ్యాయము 14వ వచనము 15వ వచనాల నుంచి చదువుకున్నట్లయితే, అపోస్తల కార్యగ్రంథములు 14వ అధ్యాయము చదవండి 15వ వచనం. 14, 15. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోనికి తెచ్చి వారులు ఎవరి మీదనైనను అతని నీడనైనను పడలేనని. 14వ అధ్యాయము 15వ వచనం. అయలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే.
మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్తను ప్రకటిస్తున్నాము. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గములందు నడవనిచ్చెను. చాలు 17 వచనం నేను చదువుతానండి. ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఆయన ఆకాశము నుండి మీకు వర్షాన్ని ఇస్తున్నాడు, ఫలవంతమైన ఋతువులను ఇస్తున్నాడు, ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు, ఉత్సాహంతో మన హృదయాలని నింపుతూ మేలు చేస్తున్నాడు. ఆ మేలు చేస్తున్నాడు కాబట్టి దేవునికి ఇవ్వాలి. ఆకాశము అలాగే భూమి సముద్రమును సర్వములో ఉన్న సమస్తమును కూడా ఎవరు కలుగు చేశారంటే దేవుడే కలుగు చేశాడు. మన గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇచ్చిన దానిలోంచి దేవునికి ఇవ్వటానికి మనము వెనకడుగు వేయకూడదు. ఎందుకు ఇవ్వాలంటే సర్వాన్ని కలుగు చేసిన దేవుడు కాబట్టి ఆయనకి ఇవ్వాలి. అలాగే 147వ దావీదు కీర్తనలో 8వ వచనము 9వ వచనం కూడా జ్ఞాపకం చేసుకున్నట్టే 147వ దావీదు కీర్తన 8, 9 వచనాలు. మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడును, పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు, గుర్రముల బలమునందు ఆయన సంతోషించువాడు. జ్ఞాపకం చేసుకుంటే పశువులకి ఇస్తున్నాడు, అరచుండు పిల్ల కాకులకి ఇస్తున్నాడు, అలాగే ఆకాశమును మేఘమునతో కప్పుతున్నాడు, భూమి కొరకు వర్షాన్ని సిద్ధపరుస్తున్నాడు, పర్వతం మీద గడ్డి కూడా మొలిపిస్తున్నాడు. ఆయనకి సమస్తము సాధ్యం కాబట్టి ఆ సాధ్యమైన దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన దానిలోంచి దేవునికి ఒక అర్పణగా ఇవ్వాలి. దేవుడు సృష్టికర్త కాబట్టి ఆ సృష్టికర్తకి మనం ఏమిస్తున్నాం, ఎలా ఇస్తున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్నీ మనకి ఇచ్చినప్పుడు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన పరిచర్య తలంతుల్ని, దేవునికి ఇవ్వాల్సిన శ్రేష్టమైన దాన్ని మనం ఇస్తున్నాము లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మనకు ముందుకు వెళ్ళినట్లయితే, ఒకసారి మీకు ఉదాహరణగా అనేక మంది బైబిల్ గ్రంథంలోంచి అనేక మంది ఇచ్చి ఆశీర్వించబడ్డారు, దీవించబడ్డారు. వారు కొంచెంగానే ఇచ్చారు ఇవ్వటం, కానీ వారి దీవెనలో విస్తారంగా ఉంది. ఆ విస్తారమైన దీవెనలు పొందున్నారు. కొంచెంగా ఇచ్చారు కానీ విస్తారమైన దీవెనలు వారు పొంది ఉన్నారు. బైబిల్ గ్రంథం నుంచి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే అనేక విషయాలు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. ఎలా ఇస్తున్నారు వారు, దేంట్లో ఇస్తున్నారు చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచర్యులారా, మీరు పుదీనాలోను సోపాలోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇదిగో వేషధారణ శాస్త్రాల పరిశీలారు మీరు ఏమి ఇస్తున్నారంటే పుదీనాలు ఇస్తున్నారు, సోపులో ఇస్తున్నాను, జీలకర్రలో ఇస్తున్నా 10వ చెల్లిస్తున్నారు. కానీ మీకు ప్రధానమైన విషయాలు ఉన్నాయి, వాటిని కూడా చేయాలి. ప్రధానమైన విషయాలు ఏమిటంటే న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయాలి. మేము వీటినే చేస్తామయ్యా, మేము పుదీనాలు ఇస్తున్నాము, సోపులు ఇస్తున్నాము, జీలకర్రలు ఇస్తున్నాము, ఇది కాదు. కానీ వాటిని మానకుండా న్యాయంగా నడవాలి. కనికరాన్ని మనము చూపించాలి, విశ్వాసాన్ని మనము విడిచిపెట్టకుండా ఇవ్వాలి. అలాంటివి ఇచ్చినప్పుడు దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎలా ఇవ్వాలంటే, ఎలా ఇవ్వాలి, మనకిచ్చింది దేవుడు చూసి ఆనందించేటట్లుగా ఉండాలి. బైబిల్ గ్రంథం నుంచి లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, ఈయుడి మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు
నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతలతోని మీరు మరలా కొలవబడునని చెప్పాను. ఎలా ఇవ్వాలంటే ఈడి మీకు ఇవ్వబడును. అప్పుడు అణచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతారు. అణచి కుదిలించి దిగజారునట్లుగా దేవుడు ఎలా ఇస్తాడంటే మనకి ఏదైనా కొలత వేసి మనం మానికి కానీ సోల కానీ వేసినప్పుడు ఇంతకుముందు రైతులు ఏమన్నా ఇవ్వాలంటే దాన్ని బాగా కుదిపిస్తారు, దాన్ని దిగజారునట్లుగా కొలుస్తారు. అలాగే దేవుడు కూడా మనకిచ్చేది కుదిలించి అణచి కుదిలించి దిగజారునట్లుగా దేవుడు ఇస్తాడు. అలా ఇవ్వాలి. మనం కూడా దేవునికి ఇచ్చేది అలా ఇవ్వాలి. సొనుక్కోకుండా గొనుక్కోకుండా ధారాళంగా దేవునికి ఇవ్వాలి. బైబిల్ గ్రంథంలో నువ్వు కొంచెముగా ఇస్తే కొంచెముగానే పంటకు వస్తావు, విస్తారంగా ఇస్తే విస్తారం పంటకు వస్తావు. నువ్వు ధారాళంగా ఇవ్వాలి, కానీ నువ్వు సొనుక్కుంటూ గొనుక్కోకుండా ఇవ్వకుండా ధారాళంగా దేవునికి ఇవ్వాలి. బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మనం ఎలా ఇవ్వాలంటే చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం నుంచి 10 వచనాలు చదువు. కావున లోగడ ఇచ్చిదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పుచూ వచ్చును. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? సనుక్కోకుండా గొనుక్కోకుండా బలవంతంగా కాకుండా ప్రతివాడుని తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలి. ఇందా చెప్పాం కదా, ఎలా ఇవ్వాలంటే ఉత్సాహంగా ఇవ్వాలి, ధారాళంగా దేవుడికి ఇవ్వాలి. అలాగే ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్టయితే మీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము దేవుడు ఏదైతే ఇచ్చాడో వాటిని ప్రతిది కూడా దేవునికి ఇచ్చేవాటిగా ఉండాలి. కింద వచ్చిన అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అది అతని నీతి నిరంతరము కూడా నిలుచును అని విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములోనూ పూర్ణ ఉదారము భాగ్యము గలవారనగుట్లు మీ నీతి ఫలములను వృద్ధి పొందించును. ధారాళంగిస్తే దేవుడు మర్చిపోతాడంటే మర్చిపోడు, కానీ దేవుడు తగినట్లుగా అణసి కుదిలించి దిగజారునట్లుగా దేవుడు ఇస్తాడు. అలా ఇవ్వాలి. మరి ఎలా ఇస్తున్నాం? మనము సమయాన్ని ఎలా ఇస్తున్నాం? ఇచ్చిన దశంభాగం కానీ ఇచ్చిన ఆరోగ్యాన్ని కానీ దేవునికి ఉపయోగిస్తున్నామా? ఇచ్చిన యొక్క ఏదైతే తలాంతులు ఉన్నాయో ఆ తలాంతుని మనము దేవునికి ఉపయోగిస్తున్నామా, లేకపోతే భూమిలో పాతి పెడుతున్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. 5గురికి ఒక అతనికి ఒక యజమానుడు దేశాంతరం వెళుతూ ఒక అతనికి 5 తలాంతులు ఇస్తే మరి 5 తలాంతులు తీసుకొచ్చినప్పుడు బలా మంచి నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. అలాగే 2 తలాంతులు ఇచ్చిన వాడికి 2 తలాంతులు సంపాదించి వాటిని ఆ తలాంతులు ఉపయోగించి వాడు తీసుకొచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 2కి 2 సంపాదించా కాబట్టి మనీ కొన్ని ఇస్తున్నాడని కొన్ని ఇచ్చాడు. అలాగే 1 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడు? ఆయన తీసుకెళ్ళి భూమిలో గొయ్యి తీసి దాన్ని దాచిపెట్టాడు. దాచిపెట్టినప్పుడు వచ్చి ఇదిగో సోమరైన చెడ్డదాసుడా, కాబట్టి వీడి కలిగిన దాంట్లో తీసివేసుకున్నాడు. కారణం ఏంటి? నీకు ఇచ్చిన ఉపయోగం ఏంది? నీకు పాటలు పాడే వరం ఇస్తున్నాడు, పాటలు పాడుతున్నావా? ప్రార్థన చేసే వరం ఇస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నావా? లేదనే పరిచర్య చేసే వరం ఇస్తున్నాడు, పరిచర్య చేస్తున్నావా? లేదా దేవుని యొక్క మైక్ పెట్టే సిస్టమ్ మైక్ ఆపరేటింగ్ ఇస్తున్నావా? దేనికి నువ్వు వెనకడుగు వేస్తున్నావు? అలా ఉంటే దేవుడి తలాంతుని తీసివేస్తాడని అంటున్నాడు. మరి ఎలా ఇస్తున్నావు దేవునికి? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిది కూడా దేవునికి ఇచ్చేటట్లుగా ఉండాలి. మనము సామెత గ్రంథంలో ఒకసారి
మనం ఎలా ఇవ్వాలంటే కొరింథీయులు రాసిన పత్రికలు అంటాడు, ప్రతివాడు వారు వర్ధిల్ల దానిని బట్టి. కొరింథీయులు రాసిన కొత్త నిబంధనలు రాసిన జ్ఞాపకం చేసుకుంటే ప్రతివాడు తాను వర్ధిల్లన కొలది దేవునికి ఇవ్వాలంట. నీకు వర్ధిల్లన కొలదంటే అందరూ అంతరిస్తున్నారా, మనం ఎందుకు ఇవ్వాలి? ఏదైనా మీటింగ్స్ కానీ, ఏదైనా క్రిస్మస్ కానీ, ఏదైనా దేవుని పని కానీ చేసినప్పుడు మనకు దేవుడే అంతే ఇచ్చాడు, దాన్ని వర్ధిల్లిన దాన్ని బట్టి మనం ఇవ్వాలి. సపోజ్ నాకు జీతం ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని బట్టి దేవునికి ఇవ్వాలి. అలాగే నేను ఇచ్చిన దాన్ని బట్టి ఇతరులు ఇస్తారంటే అది ఇవ్వలేరు. కానీ వారు అంతే ఇస్తున్నారు కదా, సందా అంతే కదా, వారు 500 కదా, 1000 రూపాయలు నేను కూడా అంతే ఇస్తాను, ముడుచుకొని కూర్చుంటానంటే అది కాదు. అది దేవుడు ఇష్టపడ్డు. నీ వర్ధిల్ల కొలది దేవునికి ఇవ్వాలి. కొరింథీయులు రాసిన పత్రిక, అది కూడా వాక్యంలో ఉంది. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం. నేను వచ్చినప్పుడు ఈ సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత నీ ఉపకారం ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వచ్చును. ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుని దాసులు ఎవరైతే పరిచర్య చేస్తున్నారో వారి దేవుని పరిచర్య విషయంలో దాన్ని వాడటానికి ఇవ్వాలి. వారు తీసుకొని లేదా బంగ్లాలను కొనుక్కోవటం, ఇల్లు కొనుక్కోవటం, స్థలాలు కొనుక్కోవటం అది కాదు. కానీ దేవునికి ఇచ్చిన దాన్ని ప్రతిది కూడా దేవునికి ఉపయోగించాలి. మీరు ఇచ్చింది ప్రతిది కూడా దేవునికి ఇస్తున్నారని ఇచ్చినప్పుడు దాన్ని తీసుకొని వేరే విధంగా ఉపయోగిస్తే ఆయనకు రావాల్సిన ప్రతిఫలము ఆయనకు ఉంటుంది. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో వర్ధిల్లిన కొలది ఇవ్వాలి మొట్టమొదటిగా. తర్వాత ఎలా ఇవ్వాలంటే వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. అలాగే తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. మనకి వచ్చిన దాన్ని వెదజల్లి అభివృద్ధి పొందిన అంటే వెదజల్లినప్పుడు మనకి ఇచ్చిన దానిలోంచి దేవుడు మనకి ఇచ్చిన దానిలో ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని వర్ధల చేస్తాడు, విస్తరింపజేస్తాడు. అలా కాకుండా ఇచ్చిన దాన్ని మన కాముగా మనకెందుకులే, మనం ఎందుకు ఇవ్వాలని దాచిపెట్టుకొని మన లేమిలో కూడా నువ్వు ఇవ్వకుండా లేమిలో ఉన్నట్లుగా ఉండి ఇచ్చినట్లయితే ఇంకా లేమిలోకి వెళ్తావంట. నేను చెప్పట్లేదు కానీ సామెతల గ్రంథంలో 11వ అధ్యాయంలో 24వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. కాబట్టి మనం వెదజల్లి అభివృద్ధి పొందేవారుగా ఉండాలి. నీకు వచ్చింది దేవుడిచ్చింది ధారాళంగా ఇచ్చేవారుగా ఉండాలి. వర్ధిల్లిన కొలది దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. అలాగే మనం ఇచ్చినప్పుడు దేవుడు మనం మర్చిపోకుండా అణచి కుదిలించి దిగజారినట్లుగా దేవుడు ఇస్తాడు. అలాగే దేవుని వాక్యం సెలవిస్తుంది, కన్నీళ్ళతో విత్తువాడు సంతోషగానముతో పంటకు వస్తాడు. మన కన్నీళ్ళతో మనకు విత్తితే సంతోషగానముతో మనము పంటకు వస్తాం. ఒక రైతు పొలం దగ్గరికి వెళ్ళి విత్తనాలు విత్తినప్పుడు ఆ విత్తనాలు ఎన్ని ఇస్తాడు ఆయన? ఒక ఎకరంలో మనము పంట వేయాలంటే నారు ఎంత పోస్తారు? 15 మానికలు నారు పోసి దాన్ని తీసుకెళ్ళి విత్తినప్పుడు చివరికి పంట వచ్చిన తర్వాత ఎన్ని బస్తాలు తీసుకుంటాడు ఆయన? 40 నుంచి 50 బస్తాల దాకా అవుతాయి. ఆయన ఇచ్చింది ఎంత? 15 మానికల విత్తనాలు. కానీ ఎంతకు వస్తున్నాడు పంట? విస్తారమైన పంటకు వస్తున్నాడు. 40 బస్తాల నుంచి 50 బస్తాలు కూడా అవుతున్నాయి కొన్ని చోట్ల. కాబట్టి ఆ విషయాలు మనము కన్నీళ్ళతో విత్తే దేవుడు విస్తారమైన పంటని అభివృద్ధిగా మనం మారుస్తాడు. కాబట్టి ఆ కన్నీళ్ళతో విత్తువాడు సంతోషగానంతో పంటకు వస్తారు. 126వ దావీదు కీర్తన 5-6 వచనాల్లో వచన భాగం ఉంటుంది. కాబట్టి నీవు నేను కూడా అలా ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి. అలాగే మనము వర్ధిల్లిన కొలది ఇవ్వాలి, వెదజల్లే వారిగా ఉండాలి. అలాగే మనం ఏం చేయాలంటే మొక్కుబడి చేసుకుందంట తడవ చేయకుండా ఇవ్వాలంట. మనం ఏదైనా సరే ఒక కార్యం జరిగితే అయ్యా నేను అది ఇస్తాను ఇది ఇస్తానని మొక్కుకుంటాం. అందరూ కూడా మొక్కుకుంటారు. మొక్కుకున్నప్పుడు ఆ మొక్కుకున్నది ఆలస్యం చేయకుండా తడవ చేయకుండా ఇవ్వాలి. దేవుని యొక్క కార్యాలు పొందుకున్న నీవు, దేవుని ప్రయోజనాన్ని పొందుకున్న నీవు ఏం చేయాలంటే ఆ మొక్కుబడి చేసుకుంది తడవ చేయకూడదు. తడవ చేయకూడదు అంటే ఆలస్యం చేయకూడదు.
ఆలస్యం చేస్తే అది నీకే నష్టం అంట. నేను చెప్పట్లేదు కానీ బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21వ వచనం చదువుదామండి. ద్వితీయోపదేశ కాండం నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు అంటే ఆలస్యం చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమును. నువ్వు ఎలా ఇవ్వాలో ఎలా తీసుకోవాలో దేవుడు తెలుసు. సపోజ్ మనం ఇవ్వకుండా ఒకసారి నేనే అనుకుంటా ఒకసారి నేను కొంచెం ఆలస్యం కానీ కొంచెం ఉందలే తర్వాత ఇద్దామని కొంచెం ఆలస్యం చేస్తే ఆ నెలలో ఏదో ఖర్చు వచ్చి పడిద్ది. అనారోగ్య పోలు కావటము, బండి రిపేర్ కావటము, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో అక్కడ మనమంతా కూడా ఖర్చు పెట్టుకోవటము, ఏదో రూపంలో ఏదో ఖర్చు. నేను చాలాసార్లు చూసా. ఒకసారి చూసి ఏముందలే మళ్ళీ ఇద్దాంలే, ఈసారి నెలలో ఇద్దాంలే అని అనుకున్న అన్ని కొంచెం ఆలస్యం చేసామనుకో దేవుడు తక్కిన రీతిలో మనకి వెంటనే దాని గురించి మన తెలియజేస్తాడు. అప్పుడు అమ్మ కాదని మొట్టమొదటికి వచ్చినప్పుడు మొట్టమొదటిని దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవునికి ఇచ్చేస్తాం. నువ్వు అమ్మ నాకు తెలియదులే దేవునికి ఇచ్చేస్తే దేవుడికి ఇవ్వాలని మన జీతం వచ్చినప్పుడు దశమ భాగాన్ని కానీ ఏదైనా సరే మనకి ఇవ్వాల్సింది తడవు చేయకూడదు. ముఖ్యంగా మొక్కుబడి చేసుకుంది అసలు తడవు చేయకూడదంట. అలా చేస్తే ఎలా ఉంటుంది? దేవుడే అంటున్నాడు నీ వలన ఎట్ట రాబట్టుకోవాలో దేవుడు తెలుసు. నీ దేవుడిని యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, ఒకవేళ అలా ఇవ్వకపోతే అది నీకు పాపమగును. నీవు మొక్కుకొని ఎడల నీ యందు అది నీవు మొక్కు కొనని ఎడల నీ యందు ఆ పాపము ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటలు నెరవేర్చుకొని నీ దేవుడని యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణమును అర్పించాలి. నీ నోట నుంచి ప్రతి మాట కూడా ఏదైతే మొక్కుబడి చేసుకుంది ఏం చేయాలి? ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏం చేస్తాడు? మొట్టికాలేసి కూర్చోబెట్టి నిన్ను ఎట్ట రావాలో దేవుడు చూసుకుంటాడు. నాకు ఇంత వస్తుందిగా, ఇంత జీతం వస్తుంది కదా, ఆ జీతాన్ని ఎందుకు ఇవ్వాలి? కొంతమంది ఇప్పుడు ఈ మధ్యకాలం చూసుకుంటే ఒక్కొక్కరు బాగా ధారాళంగా ఇస్తారు, వారు ధారాళంగానే ఆశీర్వదించబడతారు. ఈ మధ్యలో కొంతమంది 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఇవ్వటానికి చాలా ఉత్సాహంగా ఇస్తారంట. మన 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఎంత ఇవ్వాలి? దశమ భాగం 10 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు, 10,000 ఇస్తే 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇస్తే వామ్మో 10,000 ఇస్తే నేనేం చేయాలి? నా ఇంటికి ఖర్చులు వెళ్ళిపోతాయి కదా, నెల మొత్తం కూడా నేను ఆ కొట్లో వాడికి కిరాణా షాపు అతనికి కడతా కదా, 10,000 ఎందుకు ఇవ్వాలని వారు చాలా కొనుక్కుంటూ ఇవ్వకపోతే తిరిగి వారికి ఏదైనా అపాయం వస్తే హాస్పిటల్కి వెళ్తే 10,000 కాదు కానీ దగ్గర 5 లక్షల దాకా వదిలిచ్చి వస్తారు. మనం ఎంత ఇవ్వట్లే? 10,000. అక్కడ ఎంత పోతున్నాయి? 5 లక్షల దాకా పోతున్నాయి. కాబట్టి మనం ఇచ్చేది ఉత్సాహంగా ఇవ్వాలి. దేవుడికి ఇవ్వాల్సిన దశమ భాగము దేవుడే చెబుతున్నాడు, దశమ భాగము నా సొమ్ము నా సన్నిధికి తీసుకురండి, నీలో ప్రథమ ఫలము నాది, కాబట్టి నా దగ్గర తీసుకొచ్చి నాకు ఇవ్వండి, ఇచ్చి నన్ను శోధించండి, మీకు ఆకాశము నుండి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరిస్తా. మనం ఎలా ఇస్తున్నాం? సరే సొమ్ము అంటే తీసేయండి, సమయం ఇస్తున్నావా? పరిచర్య చేస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కొంచెమే విత్తితే ఎక్కువ ఆశీర్వాదాలు పొందిన వారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. సారేపతి విధవరాలు దగ్గరికి వెళ్ళిందే, అక్కడ ఆమె దగ్గర ఏముంది? ఆమె దగ్గర ఏమి లేదు. ఏలియా ప్రవక్త వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడే చెబుతున్నాడు, నీకు విధవరాలికి ఆజ్ఞాపిస్తున్నాను, ఆ షూనేమి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు, ఆ సారేపతి ఊరికి వెళ్ళి అక్కడ దాగినట్లయితే అక్కడ కాకులతో నీకు ఆహారాన్ని పంపిస్తాను, అక్కడ కూడా నీరు తాగుతావు, కొంతకాలం అయిన తర్వాత తాగిన తర్వాత ఎండిపోతుంది, నీకు సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటే ఆమె నిన్ను పోషిస్తుంది అని చెబుతున్నాడు. అక్కడ కరువు కాలం అది. ఆ కరువు కాలం ఉన్నప్పుడు ఆమె ఏమాత్రం కూడా అక్కడ ఆమె కరువులు తీర్చుకోవాలంటే ఆమె దగ్గర ఏమీ లేదు. కొంచెం పిండి ఉంది, పట్టెడు పిండి ఉంది, కొంచెం నూనె మాత్రమే ఉంది. ఆ నూనె కూడా ఏం లేదు కానీ ఆమె పొలంలోకి వెళ్ళి ఆ చెవులోకి వెళ్ళి కొంచెం పొలంలో ఏరుకొని కట్టెలు చేసుకొని దాన్ని కాల్చుకొని ఆ పిండి అలాగే ఆ నూనెతో దాన్ని కాల్చేసుకొని
ఆ బిడ్డలు ఇద్దరు కూడా ఆ రోజు తిని చనిపోదాము అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంకా అది తింటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు, కొంచెమే ఉంది. కానీ దైవజనుడు అక్కడికి వెళ్ళి, అమ్మ నీ దగ్గర ఆ పొలాలు ఏరుకున్నప్పుడు అమ్మ నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అన్నాడు. మంచినీళ్ళే కదా, అందరూ మంచినీళ్ళు అయితే అందరూ ఇస్తారు కదా. ఆ రోజు మంచినీళ్ళు చాలా, ఎక్కడ బావులు తీసినా ఓట్ల నీరు ఉండేవి. మంచినీళ్ళే కదా అందరూ ఇస్తారు. మనం కూడా అంతే, మంచినీళ్ళేగా ఏముందలే, దాహం కదా ఇస్తాం.